విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ మరోసారి స్పందించారు. జరిగిన ఉదంతాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు. బయోమెడికల్ వేస్ట్ గదికి తాళం వేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే కుక్క తొలగించిన మానవ అవయవాన్ని బయటకు తీసుకెళ్లిన ఘటన జరిగిందన్నారు. ఇది పూర్తిగా మానవ తప్పిదమే తప్ప ప్రభుత్వ నిర్లక్ష్యం కాదని స్పష్టం చేశారు. ఘటనపై ఇప్పటికే బాధ్యులైన శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఘటనను రాజకీయంగా మలిచి సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలోని అన్ని జీజీహెచ్ల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వాటర్ బోర్న్ డిసీజెస్ అదేవిధంగా వెక్టర్ బోర్న్ డిసీజెస్లో తగ్గుదల జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ అనేక గ్రామాలు ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ గ్రామాలుగా ఉన్నాయి. ధర్మవరం కూడా అదే దిశగా ప్రయాణిస్తారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్వచ్ఛ భారత్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో ప్రతి మూడవ శనివారం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించాలని, తద్వారా ప్రజల్లో అవగాహన కలిగించాలని, స్వచ్ఛ భారత్ అనేది ఒక జీవన విధానంలాగా, అదేదో ఒక నినాదం కాకుండా జీవన విధానంలాగా మార్పు చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క వారం ఒక్కొక్క థీమ్తో రావడం జరుగుతుంది. కొన్ని వారాలు తడి చెత్త గురించి, పొడి చెత్త గురించి, ఈ వారం ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ షాపుల్లో కానీ, హోటళ్ళలో కానీ, లేదా ఇట్లా స్ట్రీట్ వెండర్స్లో కానీ అవగాహన కల్పించడం, తర్వాత ప్లాస్టిక్ వాడకం అనేది నేరంగా కూడా పరిగణించబడుతుంది. దానికి శిక్ష కూడా వేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రజల్లో అవగాహన కలగాలి, ప్రజల్లో వాడకం తగ్గాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఇవాళ చేయడం జరిగింది. ధర్మవరం పట్టణంలో ఇవాళ జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గారితో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ని ఎందుకు నిర్మించాలి అంటే దాని కారణంగా భూమి కాలుష్యం జరుగుతూ ఉంది, నీటి కాలుష్యం జరుగుతూ ఉంది, అది కాకుండా వాయు కాలుష్యం జరుగుతుంది. దీని కారణంగా అనేక రకాలైన రుగ్మతలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా క్యాన్సర్ లాంటి మహమ్మారి కూడా పెరిగిపోతుంది. గత సంవత్సరం 15,60,000 కొత్త క్యాన్సర్ కేసులు మన దేశంలో వచ్చాయి. మన రాష్ట్రంలో కూడా 75,000, దాంట్లో 8,75,000 మంది మరణించారంటే ఎంత తీవ్రత ఉందనే విషయాన్ని అర్థం చేయాలి. రకరకాల నిర్ణయాలు తీసుకుంటా ఉంది, చర్యలు కూడా చేపడుతూ ఉంది. ప్రజల్లో అవగాహన కలగాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రధానంగా మీడియా మిత్రులు కూడా నేను కోరుతున్నది ఏంటంటే, ఏదో ఒకరోజు తంతుగా కాకుండా మీడియా ఈ విషయంలో కూడా అనేక మరింత చైతన్యం రగిల్చాలా, అవగాహన కల్పించాలా, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలి. ఒక ప్లాస్టిక్ కవర్ భూమిలో గెలవాలంటే మామూలు ప్లాస్టిక్ వాడుతున్న కవరు 16 నుంచి 20